ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు నామములో ఉదయకాలన మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? రండి మరి నేటి దినపు వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు మనందరినీ కూడా కలిచి వేసేటువంటి ఒక ప్రశ్నతో ప్రారంభించాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది మనసులో మెదిలేటువంటి ప్రశ్న ఏంటంటే, మంచివారికి కీడెందుకు సంభవిస్తుంది, మంచివారికి కీడు లేకపోతే చెడు ఎందుకు సంభవిస్తుంది అనే ప్రశ్న చాలా మందిని కూడా మరి కలవరపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవులకి, దేవుని ప్రేమించే బిడ్డలకు, దేవుని యొక్క మార్గాల్లో నడిచే వారికి, అన్నీ కూడా వాక్యానుసారంగా చేయడానికి ప్రయత్నించే వారికి, నీతిమంతులకు ఎందుకు బాధలు, సమస్యలు, చెడు, కీడు అనేవి సంభవిస్తాయన్నటువంటి ప్రశ్న చాలా మంది మనసులో ఉత్పన్నమవుతూ ఉంటుంది. దెర్ ఇస్ అ క్వశ్చన్ దట్ కీప్స్ lingering in our minds and keeps troubling us, especially Christians, and that question is, why do bad things keep happening to good people? Especially Christians, when we think we follow God, we love the Lord, and we have also undergone salvation, the experience of salvation. We try to walk according to His commandments and statutes. We try to do everything that the Bible tells us, and we try to lead a righteous life. In spite of all that, why do bad things happen to good people is a question that keeps coming back to us again and again. అందును బట్టి ఒక మాట మీతో చెప్పి నేను వాక్యంలో మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, అండర్స్టాండింగ్ గాడ్స్ నేచర్ యాజ్ రివీల్డ్ ఇన్ ద హోలీ బైబిల్ హోల్డ్స్ ద కీ టు దిస్ మిస్టరీ. పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని గ్రంథమైనటువంటి బైబిల్లో దేవునికి ఉన్నటువంటి తత్వమును అర్థం చేసుకోవడంలో ఈ యొక్క ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. అంటే దేవుని యొక్క సుగుణాలు, ఆయన స్వభావం ఎట్టిదో అర్థం చేసుకునేటువంటి క్రమములో ఈ యొక్క ప్రశ్నకు మనకు జవాబు దొరుకుతుందన్నమాట నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. బైబిల్ గ్రంథంలో మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి కదా. మనకందరికీ చాలామందికి చాలా పేర్లు తెలుసు. యెహోవా షమ్మా, యెహోవా షాలోం, యెహోవా రాఫా, యెహోవా ఈరే, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన పేర్లు ఉన్నాయి. అయితే మనలో చాలా మందికి దాదాపుగా దేవునికి ఉన్నటువంటి పేర్లు అన్నీ కూడా తెలుసు. అయితే కొన్ని పేర్లు అందరికీ తెలియకపోవచ్చు, ఇంకా చాలామందికి ఉన్న పేర్లు కూడా తెలియకపోవచ్చు అనుకోండి, అది కూడా ఒక విషయమే. అయితే దేవునికి ఉన్నటువంటి పేర్లలో సర్వసాధారణంగా తెలియనటువంటి ఒక పేరుని గురించి ఇది నన్ను మీకు వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. మెనీ ఆఫ్ us know that the Lord has many names in the Bible. He's called Jehovah Jireh, the provider. He's called Jehovah Shammah, Jehovah Shalom, Jehovah Rapha, and so on and so forth. Many of us know most of the names that the Lord has. And many of us, although we know most of the names, there are a few names that we may not be able to know. And there are also some Christians who do not know probably most of the names that the Lord has. But today I'm going to speak about a very rare name that the Lord has, and that actually raises our eyebrows. ఇది మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక పేరు దేవునికి ఉన్న విషయాన్ని నేను మీతో వాక్యంలో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. One such not so familiar name of God is Jehovah Makkeh, meaning I am the God who strikes you or who smites you. దేవునికి ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పేరు ఏంటంటే యెహోవా మక్కే అనేటువంటి పేరు ఉన్నది. అంటే నిన్ను మొత్తువాడను నేనే అనేటువంటి పేరు. ఎప్పుడైనా విన్నారా మీలో ఎవరైనా? బహుశా కొందరు విని ఉండవచ్చు. అయితే యెహెజ్కేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 8-9 వచనాలను ఆధారం చేసుకొని మనం చూసినప్పుడు 9వ వచనంలో రాయబడినటువంటి తెలుగు అనువాదానికి వాస్తవికంగా గ్రీక్లో ఉన్నటువంటి పదాలు, అరమైక్ భాష నుంచి తర్జుమా చేసినప్పుడు ఉన్నటువంటి పదాలని, హిబ్రూ భాషలో ఉన్నటువంటి పదాలను ఆధారం చేసుకొని చూసినట్లయితే యెహోవా మక్కే అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చూసినట్లయితే, ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును మీ మీదికి కృమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను అంటూ, యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని
నీవెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసేదను, నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును అంటున్నాడు. కాబట్టి నేను దేవుణ్ణని నీవు తెలుసుకున్నట్లుగా, నేను నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీవెరుగునట్లుగా నీ ఎడల కటాక్షమంతయు చూపకయు కనికరము చూపకయు నుందును అనేటువంటి మాట అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే అక్కడ తర్వాత ఉన్నటువంటి మాట, నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింప చేసేదను అన్న మాట చూస్తాం. ఇన్ ది బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 7 verses 8 and 9 we see, now I will soon pour out my wrath upon you and spend my anger against you and judge you according to your ways, and I will punish you for all your abominations. And in verse 9 he says, and my eye will not spare, nor will I have pity. I will punish you according to your ways while your abominations are in your midst. Then you will know that I am the Lord who strikes. When I punish you according to your iniquities, you will know that I am the Lord who strikes. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఎందుకు మొత్తుతాడంటే, మన జీవితంలో ఎందుకు ఇబ్బందుల కొలువిలోంచి తీసుకువెళ్తాడంటే, విశ్వాసానికి కలిగే పరీక్ష మాత్రమే కాదు, కానీ మనం చేసేటువంటి దుష్టక్రియలకు పరిణామంగా పొందేటువంటి ప్రతిఫలము లేకపోతే బహుమానం అని చెప్పుకోవాలి. చాలామంది జీవితంలో ప్రశ్న వేస్తారు కదా, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ సమస్యలు, వై మీ, వై లార్డ్ అనేటువంటి ప్రశ్న వేస్తారు. ఒకవేళ ప్రభు నిన్ను మళ్ళా తిరిగి ప్రశ్నిస్తే, వై నాట్ యూ, వై షుడెంట్ ఐ ట్రబుల్ యూ అంటే, విల్ వీ హ్యావ్ అన్ ఆన్సర్? నేను ఎందుకు నిన్ను బాధ పెట్టకూడదు, నీకెందుకు ఇబ్బంది కలగజేయకూడదు అని ప్రభు తిరిగి మనల్ని అడిగినట్లయితే మన దగ్గర సమాధానం ఉంటుందా ప్రియులారా? ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు మన జీవితకాలం అంతా కూడా మనం నీతిమంతులుగా బ్రతకలేదు. ఏదో యేసు ప్రభు వారి నోట్లోంచి ఊడిపడినట్టుగా పరమ పవిత్రులుగా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు బ్రతకలేదు. కాబట్టి జీవితంలో అనేకమైన పొరపాట్లు చేశాం, చేరాని పనులు చేశాం, పాపాలు చేశాం. రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ కూడా చాలా మంది అనేకమైన అతిక్రమ క్రియలు చేశారు, దోషాలు చేశారు, పాపాలు చేశారు. కాబట్టి వాటన్నిటికీ ప్రతిఫలము దేవుడు మనల్ని మొత్తడం అనే మాట మనం చూస్తున్నాం. అయితే వాక్యంలో చూసినట్లయితే God not only loves us, but he also reprimands us. He punishes us, and he punishes us because of our iniquities. Several times we keep questioning him, why me, Lord? Why should I be punished? But many times, not only those who are not saved and not experienced salvation, but many times even those who have tasted the love of the Lord, have gone through the experience of salvation, several times commit many sins and thereby inviting the indignation and wrath of the Lord. That's why the Lord says, I am the Lord that strikes you. I will punish you because of your iniquities. చూడండి, దేవుడు మనల్ని మొత్తువాడు మాత్రమే కాదు కానీ మనలను మరలా బాగు చేయవాడు అని కూడా వాక్యం సెలవిస్తుంది. God not only smites or strikes us, but he also heals us. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో యోబుకున్నటువంటి స్నేహితుల్లో ఒకడైనటువంటి ఎలీఫజు పలికినటువంటి మాటలు మనం చూస్తాం. In the book of Job, chapter 5, we see that one of Job's friends speaks to Job, and in that process he speaks about the Lord. అతను మాట్లాడిన మాటలు ఏంటంటే 17-18 వచనాలు మనం చూసినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయంలో, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గాయపరిచి గాయమును కట్టువాడు ఆయనే, ఆయన చేతులే గాయమును స్వస్థపరచునంటాడు. Behold, in Job chapter 5 verses 17 and 18 he says, behold, blessed is the one whom God reproves. Therefore despise not the discipline of the Almighty, for he wounds but he binds up, he shatters but his hands heal. దేవుడే మనల్ని మొత్తువాడు, అలాగే ఆయనే కనికరించి మనల్ని చేరదీసేటువంటి వాడిగా ఉంటున్నాడు. మనం పనిచేసేటువంటి కంపెనీల్లో యజమానుల దగ్గర అనేక మార్లు మనం పొరపాట్లు చేసినప్పుడు వారు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మన మీద క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మనము చిన్నబుచ్చుకుని, చచ్చా నీ కంపెనీలో ఏం పని చేస్తాను, నువ్వు నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటావా అని చెప్పి వెళ్ళిపోతామా? వెళ్ళిపోము. ఆ క్రమశిక్షణకు లోబడి ఉద్యోగం పోతే మళ్ళీ దొరకడం కష్టమేమో, మళ్ళీ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమని చెప్పి ఈ లోక సంబంధమైన అధికారులు మనల్ని శిక్షలో పెట్టడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు శిక్షించినప్పటికీ కూడా మనం వారికి కట్టుబడి లోబడి ఉంటాం. అలాగే తల్లిదండ్రులు మనల్ని శిక్షించినప్పటికీ కూడా మనం చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలని చెప్పి మంచి మార్గంలో వెళ్ళాలని వారు మనల్ని గద్దించినప్పుడు, తిట్టినప్పుడు, శిక్షించినప్పుడు కొన్నిసార్లు మనకు మనసుకు కష్టమేసినా, బాధ అనిపించినా కూడా we still yield to them. ఎందుకంటే అరే నా మంచి కోసమే కదా అని చెప్పి కడకు మనము వింటాం. అయితే దేవుని విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కష్టాలు వచ్చినప్పుడు మాకేనా కష్టాలు, మాకేనా సమస్యలు, మమ్మల్నే బాధ పెట్టాలా అని ప్రశ్న వేస్తారు. ప్రభు వచ్చి నిన్ను మాత్రమే నేను ఎందుకు బాధ పెట్టకూడదు, నీకు మాత్రమే కష్టాలు ఎందుకు కలగకూడదు అని అడిగాడు అనుకోండి, జవాబు ఉంటుందా మా దగ్గర?
ఉండదు. కాబట్టి ఆయన గాయపరచువాడు, గాయములు కట్టేటువంటి వాడు. చూడండి, హోషేయ ప్రవక్త కూడా ఇదే మాటను ఆయన మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. హోషేయ ప్రవక్త ఇదే మాటలు ఆయన దాన్ని ధృవీకరించినట్టుగా మనం చూస్తాం. ద ప్రాఫెట్ హోషేయ ఆల్సో tries to endorse this very thought that was just read from Ezekiel chapter 7 verse 9. 6వ అధ్యాయంలో హోషేయ గ్రంథంలో మొదటి వచనం చూసినప్పుడు, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చి వేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును అనే మాట చూస్తాం. ఇన్ చాప్టర్ 6 verse 1 of Hosea it says, "Come, let us return to the Lord, for he has torn us that he may heal us, he has struck us down and he will bind us up." ఎంత మంచి మాటలు! ఆయన మనల్ని చింపి వేసినా కానీ, ఆయన మనల్ని చీల్చి వేసినా కానీ ఆయన మనల్ని స్వస్థపరిచేటువంటి వాడు. ఆయన మనలను కొట్టినప్పటికీ కూడా ఆయన మనల్ని బాగు చేసేటువంటి దేవుడు, కనికర పూర్ణుడు మన దేవుడు. కాబట్టి ఆయన శిక్ష చేయనప్పుడు, గద్దించినప్పుడు యెహోవా మక్కే అని పేరు కలిగిన దేవునిగా మనం గుర్తించి, దేవుడు నేను చేసిన అతిక్రమాలని బట్టి ఈ లోకంలోనే నేను శిక్ష అనుభవించినట్లు ఆయన ఈ కార్యములు చేస్తున్నాడు గ్రహించేటువంటి వారంగా ఉండాలి. అలాగే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ వచనంలో, ప్రసంగి 7:14 చూసినప్పుడు, సుఖదినమున సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు మాత్రము ఆలోచించుము, యోచించుము. ఎందుకు ఈ విధంగా ఆపద వచ్చింది? నేను చేసిన దుష్టక్రియల వల్లే కదా అంటూ తాము చనిపోయిన తర్వాత నరులు జరుగుదాని తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడంటాడు. బ్రతికి ఉండగానే సుఖమేంటో దుఃఖమేంటో తెలుసుకునేలాగున చనిపోయిన తర్వాత మరలా మనకు తెలియంది ఏది మిగిలి ఉండకూడదని, బ్రతికి ఉండగానే, ప్రాణంతో ఉండగానే పగలు రేయి ఎండావాన ఏ విధంగా ఉన్నాయో సుఖము దుఃఖము, కష్టము సంతోషము రెండు కూడా మనం అనుభవించాలని దేవుడు సంకల్పించి ఉంటున్నాడు. In Ecclesiastes chapter 7 verse 14 he says, "In the day of prosperity be joyful, and in the day of adversity consider or deliberate or think about it. Why has this adversity come upon me? Maybe it is because of my iniquities. Maybe it is because of my sins." That should be the mindset that one must have. God has made one as well as the other, so that man may not find out anything that will be after him. God wants us to pass through this experience of knowing both what good is and what bad is, so that when we die we shall not leave without having experienced both of them. కాబట్టి దేవుని యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరు. చివరిగా 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. విలాప వాక్యాల్లో ఇర్మియా ప్రవక్త రాసిన మాట, విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో 8వ వచనంలో, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా అంటాడు. మహోన్నతుడైన దేవుని నోట నుంచి కీడు మేలు రెండు బయలు వెళ్ళును కదా. ఇన్ Lamentations chapter 3 verse 8 Jeremiah writes, "Is it not from the mouth of the Most High that good and bad come?" కాబట్టి దేవుని నుంచే మేలు కీడు మనం అనుభవించాలి ప్రియులారా. మేలు కలిగిన యోబు కూడా ఆయన కీడు అనుభవించాడు. ఎందుకు? దేవుడు అనుమతించాడు కాబట్టి తన జీవితంలో కీడు అనుభవించాడు. అందుకే యోబు అంటాడు కదా తన భార్యతో, దేవుని నుంచి మనం మేలు మాత్రమే అనుభవింతుమా, కీడు అనుభవింప తగదా అనే మాట అంటాడు. కాబట్టి కీడు కలిగినప్పుడు మన పాపాలని బట్టి, దోషాలని బట్టి శిక్షిస్తున్నాడు దేవుడు అని గుర్తు పెట్టుకోవాలి. God disciples us so that we grow up to be of a good Christian character and bring him a good name. దేవుడు మనల్ని ఎందుకు క్రమశిక్షణలో పెడతాడంటే, మనము ఆత్మీయ జీవితంలో క్రైస్తవులుగా మంచి ప్రవృత్తి గలవారమై, మంచి గుణలక్షణములు కలిగినటువంటి వారమై మనం ఎదుగునట్లును, ఆ విధంగా ఎదిగి ఆయనకు మంచి పేరు తేవాలని ఆయన ఉద్దేశము, సంకల్పం కలిగిన వాడే ఉంటాడు. చివరిగా కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5-11 వచనాల్లో, "నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అంటున్నాడు. ఎంత మంచి మాట చూడండి. శిక్ష పొందకపోతే దుర్బీజులు, దేవుని బీజం నుంచి పుట్టినటువంటి వారు మీరు కారు అంటాడు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారియందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు.
అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ఎంత మంచి మాటలు అంటున్నాడు. ఈ మాటలు మీరు మరలా ధ్యానం చేసుకోండి. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడంటే పరమ తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన వాడు కాబట్టి ఒక దినాన అది మనకు నీతియు సమాధానకరమైన ఫలం ఇచ్చినట్లు ఈ యొక్క శిక్ష అంతా కూడా మనకు ఒక అభ్యాసముగా, ఒక ఎక్సర్సైజ్గా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇన్ హీబ్రూస్ చాప్టర్ 12 verses 5 to 11 we see that God as a heavenly father tries to discipline us and chastise us, not because he hates us but because he loves us, so that when we go through such experiences it yields a peaceful fruit of righteousness to those who have been trained by it. God us to go through those experiences so that we are disciplined and we live according to his desire, according to his heart, according to his commandments, so that we fulfill his purpose in our life. ఆయన యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరినట్లు ఆయన మనల్ని శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు, యెహోవా మక్కేగా ఆయన మనల్ని మొత్తినప్పుడు మనం విసుగక, కోపగించుకొనక, బాధపడక దేవుడు నా మేలు కొరకే చేస్తున్నాడు అన్నటువంటి ఆత్మీయ పరిజ్ఞానం కలిగిన వారమై జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మా జీవితాల్లో అనేక మార్లు కష్టాలు కలిగినప్పుడు విశ్వాసానికి పరీక్ష మాత్రమే కాదు కానీ ప్రభా, కొన్నిసార్లు మేము తెలిసి తెలియక చేసిన అనేకమైనటువంటి తప్పిదములకు మాకు శిక్ష నీ నుంచి అనుగ్రహించబడిందని, మమ్మల్ని మొత్తినవాడు నీవని, యెహోవా మక్కే మమ్మల్ని కొట్టాడు, మమ్మల్ని మొత్తాడు, మమ్మల్ని బాధపరిచాడని గుర్తించిన వారమై అయినను మమ్మల్ని విడువక మా గాయాల్ని కూడా కట్టువాడవే నీవని చెప్పి మేము ఓర్పు కలిగిన వారమై ఆ శ్రమల్లో, ఇబ్బందుల్లో నా తండ్రి నీతి సమాధానం మాకు కరుగునట్లు మేము అభ్యాసము చేయటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని ప్రేమించే దేవుడుగా, ఎన్నటికీ కూడా విడనాడని దేవుడుగా ఈ లోక తండ్రులే మమ్మల్ని ప్రేమించి శిక్షించినప్పుడు కొంతకాలమే వారు ఉండినప్పటికీ కూడా నిరంతరం ఉండేటువంటి దేవుడుగా, మా పరమ తండ్రిగా, ఆత్మల తండ్రిగా నీవు మమ్మల్ని శిక్ష చేయనప్పుడు నా తండ్రి మేము విసుగక్క నేను విశ్వాసంతో ముందుకు దాన్ని ఓర్చుకొని సహించుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.